ప్రైజ్ లార్డ్ పిల్లలు, పేతురు గురించి మనము అనేక విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు పేతురును హేరోదు చెరసాల్లో వేయించినాక అతడు ఏ విధంగా ఆ చెరసాల నుంచి తప్పించుకున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. హేరోదు రాజు ఈ శిష్యుల్ని చంపాలి అన్న ఆలోచనతో అపోస్తుల్లో కొంతమందిని, దేవుని నమ్ముకున్న శిష్యుల్ని కొంతమందిని పట్టుకొని వస్తాడనమాట. పట్టుకొని వచ్చి యోహాను సహోదరుడైన యాకోబుని చంపేపిస్తాడు. హతసాక్షిగా అవుతాడనమాట. దేవుని కొరకు యాకోబు చనిపోతాడు. తర్వాత ఏమనుకుంటాడంటే, ఈ ఇంకా కత్మ ఉన్న శిష్యులను కూడా చంపేస్తే ఈ యూదులకి బాగా ఇష్టమైద్ది కదా అని చెప్పేసి పేతురుని కూడా పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చి చెరసాల్లో వేపిస్తాడనమాట. ఈ పేతురు తప్పించుకోకూడదని చెప్పేసేసి అతను ఏం చేస్తాడు తెలుసా, 16 మంది సైనికుల్ని అతని కొరకు కాపలాగా ఉంచుతాడు. ఉంచి తర్వాత ఇతన్ని చంపాలి అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. అంతలోకి పస్కా అని ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ తర్వాత ఈ పేతుర్ని చంపాలని చెప్పేసి, తర్వాత రోజే చంపాలని చెప్పేసి, ఇంకా తప్పించుకోకూడదు అని చెప్పేసి పేతురుకి పక్కన 2 సైనికుల్ని కాపలా ఉంచుతాడనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు పేతుర్ని విడుదల చేయని చెప్పేసి సంఘం అయితే ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. కానీ ఆ రాత్రి పేతురు ఏం చేస్తాడు తెలుసా, హాయిగా నిద్రపోతూ ఉంటాడు. రేపు చంపుతారు అని తెలుసు పేతురికి, అయినా కానీ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడనమాట. అర్ధరాత్రి ఏమైందంటే ప్రభుదూత ఆ చెరసాల్లోకి పేతురు దగ్గరికి వస్తాడనమాట. వచ్చి రాగానే ఆ చెరసాలంతా వెలుగులాగా అయిపోయిద్ది అనమాట. వెంటనే ఆ ప్రభుదూత ఈ పేతుర్ని ఇలా తట్టుతాడనమాట. నిద్రపోతున్నాడు కదా, ఇలా తట్టి పేతురు లెగు అనంగానే పేతురు చేతికున్న సంకెళ్ళు కూడా ఊడి కింద పడిపోతాయి. అయినా కానీ పక్కనున్న 2 సైనికులు నిద్ర లేగోరు. తర్వాత ప్రభుదూత ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు నడుముకి కట్టుకొని అని చెప్పేసి చెప్తాడు. మళ్ళీ అంతేకాదు, నీ కాళ్ళకి చెప్పులు వేసుకో అని చెప్పి చెప్తాడనమాట. మళ్ళీ ఏమంటాడంటే, నీ పై వస్త్రాన్ని వేసుకో అని చెప్పేసి అన్న తర్వాత ఈ ప్రభుదూత ఏం చేస్తాడు, పేతుర్ని కాపలా కాస్తున్నారు కదా వాళ్ళని దాటి ముందుకు తీసుకొస్తాడనమాట. మొదటి గేటు తర్వాత ఇంకొక గేటు ఉంటుంది. ఇంకొక గేటు దగ్గర కూడా చాలామంది కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళని కూడా దాటి బయటికి పెద్ద గేటు ఉంటుంది. ఆ గేట్ అయితే వీళ్ళని ప్రభుదూత పేతురు రావటంతోనే తనంతటికి అదే గేటు ఓపెన్ అయిపోయింది అనమాట. ఆ విధంగా బయటికి వెళ్ళిపోతారనమాట. 2 బయటికి వెళ్ళిపోయిన దాకా ఎవ్వరు 16 మంది నిద్ర లేగోరు. అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళు నిద్ర లేగోరు. అందరు నిద్రపోతూ ఉంటారనమాట. ఈ ప్రభుదూత బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ప్రభుదూత వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే పేతురు అనుకుంటా ఉంటాడు, ఇప్పటి వరకే నాకు కల వస్తుందా, నాకేమన్నా దర్శనం కలుగుతుందా అనుకుంటాడు. తనకు గిచ్చుకుంటాడు. ఇలాగా గిచ్చుకోగానే, అవును నేను కలగంటలేదు, జరిగింది ఇది, నన్ను ప్రభు తన దూతతో పంపించి నాకు విడుదలనిచ్చాడు అని చెప్పేసి తనేం చేస్తాడంటే ఆ రాత్రి నడుచుకుంటా వెళ్తాడనమాట. మార్కు అను పేరు గల యోహాను ఆ ఇంటిలో అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు, పేతుర్ని విడుదల ఇవ్వయ్యా అని. ఆ రాత్రి కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. అప్పుడు తలుపు దగ్గరికి వెళ్ళి పేతురు తలుపు తడతా ఉంటాడనమాట. తలుపు తీయండి అని చెప్పేసి అనగానే ఒక చిన్న పిల్ల, అమ్మాయి పేరు ఏంటంటే రోదే, తన గబోగా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు దగ్గరికి వచ్చి వినిద్దనమాట. ఎవరు తలుపు తడుతున్నారా అని చెప్పి వినంగానే పేతురు మాట వినిపిస్తుంది. ఆ అమ్మాయి సంతోషంతో తలుపు తీయకుండా గబోబ లోపలికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పిద్దనమాట, పేతురు వచ్చాడు, పేతురు తలుపు తడుతున్నాడు అని చెప్పి అనగానే వాళ్ళందరూ అంటారు, నువ్వు పిచ్చిదానివి, పేతురు రావటం ఏంటి, పేతురు చెరసాల్లో అనేకులు సైనికుల మధ్య ఉన్నాడు, అతను రావటం ఏంటి అని నువ్వు పిచ్చిదాని అంటారు. లేదు లేదు పేతురే వచ్చాడు, వినండి రండి అని చెప్పేసి చెప్పిద్దనమాట. వాళ్ళు వచ్చి తలుపు తీయంగానే పేతురు ఉంటాడనమాట. పేతురు ఉండగానే అందరూ ఆశ్చర్యపడతారు, పేతురు ఎలా విడుదల పొందాడు అని చెప్పేసి. అప్పుడు పేతురు లోపలికి వచ్చి వాళ్ళకి జరిగిందంతా చెప్తాడనమాట. ఏ విధంగా దూతని పంపించి ప్రభు తనకు విడుదలనిచ్చాడు అని చెప్పేసి అన్ని విషయాలు చెప్పి, మీరు మిగిలిన వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పండి అని చెప్పేసి తను అక్కడి నుంచి వేరే ఒక ప్లేస్కి వెళ్ళిపోతాడనమాట. ఉదయం అయ్యేసరికి హేరోదు వస్తాడు.
పిలిపించండి, పేతురుని తీసుకురండి అని చెప్పేసి చెప్తాడు. అనంగాల్నే అక్కడికి వెళ్ళేసరికి పేతురు కనిపించడు. ఆ సైనికుల మీద కోపం వస్తుందన్నమాట హేరోదుకి. వచ్చి అసలు ఎలా తప్పించుకున్నాడు పేతురు అని చెప్పేసి బాగా కోపం వచ్చేసి ఆ 16 మంది సైనికుల్ని చంపేపిస్తాడనమాట ఆ కోపంతో. ఇంకా తర్వాత పేతురుని చంపాలనుకున్న హేరోదే పురుగులు పడి చనిపోతాడు. కానీ ఈ పేతురైతే దేవుడు తప్పిస్తాడనమాట. అంతేకాకుండా అనేక సంవత్సరాలు పేతురు సువార్తను ప్రకటిస్తాడు. ఆ తర్వాత పేతురు దేవుని కొరకు ఏ విధంగా హతసాక్షిగా చనిపోయాడు అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను. పిల్లలు, మీకు అర్థమైంది కదా? ఒకళ్ళకి సమస్యగా ఉన్నప్పుడు, ఒకళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఒకళ్ళు రోగంతో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు మనము కూడా ప్రార్థన చేయాలి. ఆ రోజే చిన్నపిల్ల అర్ధరాత్రిలో కూడా వాళ్ళతో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంది కదా. ప్రార్థన చేస్తుంది, దానికి ఆన్సర్ కూడా వచ్చింది అని విశ్వాసంతో ఆ అమ్మాయి నమ్మింది. కానీ అక్కడున్న వాళ్ళైతే పేతురు అనే అనంగాల్ని వాళ్ళెవరు నమ్మల. అలాంటి విశ్వాసం ఉండాలి. నేను ఈ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా అవసరత తీరుస్తాడు, నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నానో వాళ్ళ అవసరం కూడా దేవుడు తీరుస్తాడు అనే విశ్వాసంతో మనం అందరము ఉండాలన్నమాట. ఆ విధంగా ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. అది చిన్నప్పటి నుంచే, ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకోవాలి. అంతేకాదు, అంతటికి మించి దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, నా ప్రార్థనకి జవాబిస్తాడు అనే విశ్వాసంతో ఉండాలన్నమాట. ఓకేనా? ఇతరుల గురించి మీరు ప్రార్థన చేస్తారు కదా? ఓకేనా పిల్లలు?